నమస్కారం. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ముందుగా ఇండియా నౌ ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. పండుగలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పడుతూ నవరత్నాలతో కూడిన హారంలా ప్రకాశిస్తూ భారతీయుల ఔన్నత్యాన్ని ప్రతిబింబింపజేస్తాయి. అలాంటి వాటిలో విశిష్టమైంది వినాయక చవితి. ఏ పని ప్రారంభించినా తొలి పూజ వినాయకుడిదే. అలాంటి విఘ్నేశ్వరుని ప్రత్యేకంగా ఆరాధించే పండుగను కులమతాలకు అతీతంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు. కేవలం భారత్ లోనే కాదు, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తారు. గణేష్ చతుర్థి కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది కొత్త ప్రారంభాలకు ఓ పునాది. సవాళ్లు, అడ్డంకులు జీవితంలో సహజమైన భాగమని, వాటిని అధిగమించడానికి ధైర్యం అని గణేశుడి కథ మనకు బోధిస్తుంది. గతాన్ని విడనాడాలని, మార్పును అంగీకరించాలని, భవిష్యత్తు కోసం ఉత్సాహంగా ఎదురు చూడాలని ఈ పండుగ మనల్ని ప్రోత్సహిస్తుంది. అందంగా అలంకరించబడిన విగ్రహాలు ఆనందాన్ని కలిగిస్తాయి. గణేష్ చతుర్థి మనకు భక్తి, ఐక్యత, మనసు యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేస్తుంది. ఈ వేడుక భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికత యొక్క గొప్ప సాంప్రదాయాలను కొనసాగిస్తూ అన్ని వయసుల వారితో కలుపుతుంది. గణేష్ చతుర్థి యొక్క అత్యంత విశేషమైన అంశాలలో ఒకటి కులం, ఒకటి మతం, సామాజిక స్థితి యొక్క అడ్డంకులను విచ్ఛిన్నం చేస్తూ ప్రజలను ఒకచోట చేర్చే శక్తి భారతదేశం. ఈ పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. గణేష్ చతుర్థి వేడుకల్లో అన్ని నేపథ్యాల ప్రజలు చేరడంతో భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తారు. ఈ కలయిక స్ఫూర్తి అందరి మధ్య స్నేహం, అవగాహన, సామరస్యాన్ని పెంపొందిస్తుంది. నేడు దేశవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. కానీ మన దేశంలో ఈ వేడుకలు ఇంత ఘనంగా నిర్వహించడం వెనుక ఒక బలమైన కారణం ఉంది. ఈ ఉత్సవాలను స్వాతంత్రానికి పూర్వం ప్రజలందరినీ ఐకమత్యంగా ఉంచడానికి ఉపయోగించారు. అయితే ఉత్సవాలు ప్రారంభించిన ఘనత మాత్రం బాలగంగాధర్ తిలక్ దక్కుతుంది. అంతవరకు మామూలుగా ఈ పండుగను నిర్వహించుకునేవారు. అయితే స్వతహాగా జాతీయవాది అయిన తిలక్ ప్రజల్లో ఐకమత్యం, గణేష్ ఉత్సవాలను ఒక మంచి అవకాశంగా ఉపయోగించుకున్నారు. అయితే ఈ సమయంలో భారతీయులను మరింత ఏకం చేయాల్సిన అవసరాన్ని గుర్తించిన ఆయన దీనికోసం వినాయక చవితి వేడుకలను ఒక మంచి అవకాశంగా ఎంచుకున్నారు. ప్రజలందరూ సమానంగా పూజించే ఒక సాధారణ విగ్రహం అందరినీ ఒకే చోట కలుపుతుందని భావించి ఉత్సవాలను ప్రారంభించారు. మరొకసారి ఇండియా నౌ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.